హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఇంకా అవ్వలేదు నాకు 1000 సబ్స్క్రైబర్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉన్నట్టే. అలాగే ఇవాళ అప్లోడ్ చేసే స్టోరీని కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను తప్పకుండా రీప్లై ఇస్తాను. గుప్పడంత మనసు ఎపిసోడ్ 5. దీప్తి తరచూ కృష్ణ మనోహర్ని కలుస్తుందని, అతని మీద అభిమానం పెంచుకుంటుందని చాలా త్వరగా అర్థమైపోయింది మనోజ్ఞకి. అందుకే దుఃఖం తన్నుకొచ్చింది. పెదవి విప్పితే ఎక్కడ ఏడుపు వచ్చేస్తుందో అన్న భయంతో ఊ కొడుతూ అనాసక్తంగా వినసాగింది. కానీ వేరే లోకంలో విహరిస్తున్నట్లున్న దీప్తి అంతగా గమనించలేదామని. కృష్ణ తనని అంతగా పట్టించుకోకుండా తిరగడం, కృష్ణ మనోహర్ స్పెషల్ అటెన్షన్ చూపించడంతో దీప్తిలో అతని మీద మొదట కలిగింది అనురాగమే అయినా క్రమంగా అది పెళ్లికి దారి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె కోరుకున్నది ఏదైనా తల్లిదండ్రులు నెరవేర్చేవాళ్ళు కదా అనుకొని ఎంత వద్దనుకున్నా కించిత్తు ఈర్ష చేప పిల్లల కదలాడింది. అంతలోనే దీప్తి ఎలాగూ ఐశ్వర్యవంతురాలు, ఎలాగూ అదే రేంజ్లో ఉన్న వాళ్లతోనే పెళ్లి అవుతుంది. ఆ ఐశ్వర్యవంతుడు కృష్ణ అయితేనేం, కృష్ణ మనోహర్ అయితేనేం, తనకెందుకీ జలసి? అయినా దీప్తి కృష్ణని అభిమానిస్తున్నప్పుడు కలగని బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుంది? కృష్ణ మనోహర్ని మనసులో ఆరాధించడం వల్లనేనా? అందని ద్రాక్షని ఆశించడం అవివేకం. తన ప్రియనెచ్చలిని కోరుకుంటున్న వాడిని ఇక తన మనసులోంచి తీసేయాలి అని గట్టిగా అనుకుంది మనోజ్ఞ. ఏంటే, అడిగిన దానికి జవాబు ఇవ్వవు? ఓ సారీ, నిద్రొస్తుందేమో, నా సోదితో నీ అలసటిని గుర్తించలేదు, వెరీ వెరీ సారీ అని దీప్తి అంటుంటే మనోజ్ఞ మనసు గిల్టీగా ఫీల్ అయ్యింది. పర్వాలేదు లేవే అంది మనోజ్ఞ దీప్తి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. 5 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది దీప్తి. అమాయకంగా ఉన్న ఆమె మొహంలోకి చూస్తూ, భగవంతుడా, అందరి సుఖశాంతులు కోరుకునే నా దీప్తికి అంతా మంచి జరిగేలా చేయి తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది మనోజ్ఞ. రోజులు వేగంగా పరుగులు తీస్తున్నాయి. కృష్ణ మనోహర్ దీప్తి తరచుగా కలుసుకోవడం, ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకోవడం మనోజ్ఞకి మామూలు విషయాలయ్యాయి. కృష్ణ, దీప్తి, కృష్ణ మనోహర్లు తరచూ కలుసుకుంటూ టచ్లో ఉంటూ ఉండడం చాలా సహజంగా భావించే స్థితికి ఎదగగలిగింది మనోజ్ఞ. అందుకే ఆమెలోని ఈర్షాభావం అదృశ్యం కాసాగింది. వాళ్ళిద్దరూ ఒకటి కావడమే న్యాయం అనుకునేలా ఎదగగలిగింది. ఆమెలో చెలరేగే భావాలని గమనించేంత తీరిక లేని కృష్ణ, దీప్తిలు ఎప్పటిలానే ఆమెతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. దీప్తి పెళ్లికి ముందే తను మరో జాబ్లో చేరితే మంచిదన్న ఉద్దేశంతో జాబ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఏవీ బెటర్గా అనిపించకపోవడంతో తను చేస్తున్న జాబ్ మీదే ఏకాగ్రత చూపించి పనిలో మంచి మార్కులు సంపాదించింది. మళ్ళీ తను గుర్తు చేయవలసిన పని లేకుండా వర్క్ అంతా సిస్టమాటిక్ గా వేగంగా జరిగిపోతుండడంతో కృష్ణ మనోహరే గాక ఆఫీస్లోని వాళ్ళు ఆమెని అప్రిషియేట్ చేయసాగారు. మనోజ్ఞ పనంతా ముగించుకొని ఇంటికి బయలుదేరుతూ ఉండగా దీప్తి ఒక చిన్న బ్రీఫ్ కేస్ పట్టుకుని వచ్చింది. వస్తూనే, మనం ఒక ఇంటికి వెళ్ళాలి, నువ్వు తోడుగా రావాలి అంది కమాండింగ్ గా. ఎవరింటికి ఏంటి అని నవ్వుతూ అడిగింది మనోజ్ఞ. నాన్న తన పనుల మీద బెంగళూరు వెళ్లారు. అమ్మ ముంబైలో బంధువుల పెళ్లికి వెళుతూ నన్ను రమ్మంది గాని ఇష్టం లేక వెళ్ళలేదు. సెలవుల మూలంగా ఒక్కదాని ఉండాలంటే బోర్గా అనిపించింది. అదే చెబితే మనోహర్ వాళ్ళ ఊరికి రమ్మన్నాడు, నువ్వు తోడుగా ఉంటే బాగుంటుందని అంది దీప్తి తనదైన ధోరణిలో. మనోహర్ వాళ్ళ ఇంటికా అనుకుని గతుక్కుమంది మనోజ్ఞకి. దీప్తిని తన వారందరికీ చూపించాలనుకుంటున్నాడేమో, ఆమెతో అక్కడ సరదాగా గడపాలనుకుంటున్నాడేమో, మధ్యలో తనెందుకు అనుకుంటూ, సారీ దీప్తి, రేపు సండే కదా, మా ఊరికి వెళదాం అనుకుంటున్నాను అని అంది. దాంతో దీప్తి బలవంత పెట్టలేదు. ఇక ఆ తర్వాత 3 రోజులకి శ్రీరామ్ నుంచి మనోజ్ఞకి ఫోన్ వచ్చింది. మనోజ్ఞ, దీప్తి నీ దగ్గరికి వచ్చిందా? మీ ఆంటీ ఇంకా ముంబై నుంచి రాలేదు. దీప్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నాడు. క్షణం పాటు మనోజ్ఞకి ఏం చెప్పాలో తోచలేదు. ఏ విషయమో తండ్రి దగ్గర దాచని దీప్తి ఈ సంగతి చెప్పలేదంటే కారణం ఉండే ఉంటుంది. తను చెబితే బాగుండదు, అలాగని ఆయన అంత కంగారు పడుతుంటే వినకుండడం ఎలా అనుకుంటూ, అదే మా ఫ్రెండ్ పెళ్లికని నిజామాబాద్ వెళ్ళింది, సెలవు దొరక్క నేను వెళ్ళలేదు, పెళ్లి పనుల్లో బిజీగా ఉందేమో అంకుల్ అంది. సరేనమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు శ్రీరామ్. ఫోన్ పెట్టేసి 5 నిమిషాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కృష్ణ మనోహర్ పర్సనల్ ఫోన్ కి రింగ్ చేసింది. హాయ్, ఏంటి మనోజ్ఞ, ఏదైనా అర్జెంట్ పనా అడిగాడతను.
ఒకసారి దీప్తితో అర్జెంటుగా మాట్లాడాలి సార్ అంది కంగారుని అణుచుకుంటూ. దీప్తి ఫోన్ అంటూ ఆమెకి ఫోన్ అందించాడు. తను శ్రీరామ్తో మాట్లాడింది వివరంగా చెప్పింది మనోజ్ఞ. సరే పెళ్లి అని చెప్పి మంచి పని చేశావు, థ్యాంక్స్. మేం ఈరోజు సాయంత్రం బయలుదేరుతాం అంది దీప్తి. అమ్మయ్య అనుకుంది మనోజ్ఞ. కాని మనసుకి ఇంకా స్థిమితం చిక్కలేదు. తండ్రి దగ్గర అంత స్వేచ్ఛ ఉన్న దీప్తి ఎందుకిలా చేసిందన్న ప్రశ్న మనసుని తొలిచేస్తుంటే ఆలోచనలో పడింది. కారుని ఓ పక్కగా పెట్టి 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ ని అటెండ్ చేయడానికి వచ్చిన శ్రీరామ్ తనకి ఎదురుగా వస్తున్న జంటని చూస్తూ స్టన్ అయిపోయాడు. దీప్తిని తన గుండెల్లో పొదువుకుంటున్నట్లుగా అపురూపంగా పట్టుకుని వస్తున్న యువకుణ్ణి చూడగానే అతనికి మతిపోయింది. వాళ్ళు ఈ లోకంలో లేనట్లు వెళుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు. తను అంతవరకు చూసిన ఆమె ఫ్రెండ్స్లలో ఈ యువకుడిని ఎప్పుడు చూడలేదు. వారిద్దరి సాన్నిధ్యం చూస్తుంటే స్నేహంలా లేదు. తనకి కృష్ణ అనే అబ్బాయి అంటే ఇష్టమని చెప్పింది. చాలాసార్లు డొనేషన్లు ఇప్పించింది. ఏదో ఒక రోజు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పినా చెబుతుంది అనుకుంటూ కృష్ణ వివరాలు ఎంక్వైరీ చేయించాడు. ఆ వివరాలు సంతృప్తికరంగా ఉండడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టేశాడు. తమ ఇంటి ముందు 1-2 సార్లు చూశాడు గాని హెల్మెట్ వల్ల శాంతం చూడలేకపోయాడు. ఈ యువకుడు బహుశా ఆ కృష్ణ అయి ఉంటాడు. పెళ్లిలో కలుసుకున్నారేమో, కాని సిటీకి ఇంత దూరంగా ఉన్న ఈ హోటల్కి ఎందుకు వచ్చినట్లు అనుకుంటూ మదన పడ్డాడు. అంతలోని తేరుకుని దీప్తి చెబుతుందిగా, తను అనుమాన పడ్డట్లుగా అడిగితే హర్ట్ అవుతుంది, తనకైతే తనే చెబుతుంది అనుకుంటూ సమాధాన పడ్డాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి హేమ ముంబై నుంచి వచ్చిన తన ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లోనే గ్రాండ్ గా పార్టీ ఇవ్వడంతో ఆ పనిలో హేమ దీప్తి మునిగిపోయారు. ఇక తాను మాట్లాడే వీలు లేకుండా పోయింది శ్రీరామ్కి. ఆ మర్నాడు గట్కేసర్లోని తమ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో 4 రోజుల పాటు బిజీ అయిపోయాడు. ఆ తర్వాత తనకి ఎంతో నమ్మకమైన వ్యక్తిని దీప్తి మీద నిఘా పెట్టించాడు. వారం రోజుల పాటు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేం చేసింది, ఎవరెవరిని కలిసింది, చాలా వివరంగా ఉన్న రిపోర్ట్ ని అతడు ఇవ్వగానే శ్రద్ధగా గమనించాడు. కాలేజ్కి కాక ఫ్రెండ్స్ ఇళ్లకి, సిటీలో జరిగిన ఫ్లవర్ షోలకి, అనాథ వృద్ధ శరణాలయాలకు, మనోజ్ఞ దగ్గరకు వెళ్లినట్లుగా టైంతో సహా ఉన్న ఆ వివరాలు చూసి సంతృప్తి చెందాడు. ఎంతైనా దీప్తి పరిణతి చెందిన పిల్ల, ఏ విషయాన్ని అయినా తనతో చర్చించగల చనువుగలదే కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు అనుకున్నాడు. అక్కడికి ఓసారి దీప్తి, మాధవరావు వాళ్ళ అబ్బాయి అమెరికాలో డాక్టర్, నిన్ను ఇష్టపడుతున్నాడట, ఏం చెప్పమంటావు అని అన్నాడు. ఆమె ఉద్దేశం తెలుసుకోవాలని. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, చాలా ప్లాన్స్ ఉన్నాయి. అలాగని పెళ్లిని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేసి సంఘ సేవకు అంకితమైపోను. మీరిద్దరూ నా విషయంలో నిశ్చింతగా ఉండండి అంది తండ్రి భుజాల మీద వాలిపోతూ. దాంతో తేలిగ్గా విశ్వసించాడు శ్రీరామ్. ఆ తర్వాత మనోజ్ఞ, ఏం చేస్తున్నావు అంటూ పలకరించాడు సుగుణాకరం. ఇంటి ఓనర్ అయిన పాపానికి ఇతనేం అడిగినా జవాబు చెప్పాలి, కర్మ అనుకుంటూ ఆదివారం వస్తే బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేసుకోవడం తప్పదు కదా అంది మనోజ్ఞ బట్టలను ఐరన్ చేస్తూ. అలాగంటే ఎలా? మనిషికి కాస్త రిలాక్సేషన్ ఉండాలి. మీ ఆంటీ వాణి బంధువుల పెళ్లి 2 రోజుల తర్వాత అయినా నిన్ననే వెళ్ళిపోయారు సరదాగా గడపాలని. నువ్వు అలా సరదాగా గడపాలి అనుకోవాలి కదా. నాకేమో బోర్గా ఉంది, సినిమాకి వెళ్దామా అని నవ్వుతూ అడిగాడు. సారీ అంకుల్, నాకు కుదరదు అంది మనోజ్ఞ చిరాకుని అణుచుకుంటూ. ఇలాంటి వాళ్ళ గురించి కంప్లైంట్ చేద్దామన్నా దొరకకుండా ఉంటారు. తెగించి ఏమి చేయరన్న మాటే గాని సన్నగా హెరాస్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్పినా కవర్ చేసుకుంటారు అని తను మౌనం వహిస్తుంటే ఇవాళ సినిమాకు రమ్మని ధైర్యం చేశాడు. ఎలా అవాయిడ్ చేయడం? ఏంటి మనోజ్ఞ, కాస్త టీ పెట్టిస్తారా అంటే రీప్లై ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని ఆమె భుజం తడుతూ అడిగాడు. చటుకున్న ఈ లోకంలోకి వస్తూ పాలు లేవంకుల్ అంది కఠినంగా. మా ఇంట్లో ఉన్నాయి, తెచ్చిస్తాలే. అయినా మనం కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి అన్నాడు అదోలా చూస్తూ. మా డీజీపీ అంకుల్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, కారు పంపిస్తానన్నారు, దానికోసమే ఎదురు చూస్తున్న అంది మనోజ్ఞ గుమ్మం వంక చూస్తూ. దాంతో ఉలిక్కి పడ్డాడు సుగుణాకరం. డీజీపీ ఇంటి ఫంక్షన్ కు వెళ్లేంత బంధుత్వం, చనువు ఉన్న ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండటం బెటర్ అనుకుంటూ, సరేలేమ్మా పాలు లేవన్నావుగా, అలా హోటల్కి వెళ్లి తాగి వస్తాలే అంటూ జారుకున్నాడు. అతడి ఉలికిపాటు గమనించిన మనోజ్ఞ, హమ్మయ్య, ఇక మీదట తన జోలికి రాడు అనుకుంది నిశ్చింతగా. ఇంతలో తలుపు చప్పుడు అయింది. ఎవరు అంటూ వెళ్ళింది. ఎదురుగా తండ్రి జగన్నాథరావు కనిపించగానే ఎంతో సంతోషం కలిగింది. రా నాన్న, ఏంటి సర్ప్రైజ్ విజిట్? అందరూ ఓకేనే కదా అంది మంచినీళ్లు అందిస్తూ. అందరూ క్షేమమేనమ్మా,
రైతుల సమస్యల మీద మీటింగ్ ఉందంటూ మన సర్పంచ్ గారు బలవంతంగా తీసుకొచ్చారు ఇక్కడికి. టైం వేస్ట్ తప్ప ఒరిగేదేముంటుంది అని రావద్దనుకున్నాను, కానీ నిన్ను చూసే అవకాశం దొరుకుతుంది కదా అని ఆయనతో వచ్చాను. మీటింగ్ కాగానే వచ్చేశాను అన్నాడాయన. కాలు కడుక్కొన్నానా, ఇద్దరం కలిసి భోజనం చేద్దామంటూ వడ్డించింది. టమాటా పప్పు, ఆవకాయ, పెరుగు. ఇంతే నాన్న అంది గిల్టీగా. పర్వాలేదులేమ్మా, నాన్ వెజ్ లేనిదే తినేదానివి కాదు, అలాంటిది నోరు కట్టుకొని మాకు డబ్బు పంపుతున్నావు, అందుకే బాధగా ఉంది అన్నాడు. మాంసాహారం కన్నా శాకాహారమే ఆరోగ్యానికి మంచిది నాన్న అంది మనోజ్ఞ నవ్వుతూ. అబ్బో, పప్పు చాలా బాగుందమ్మా అన్నాడాయన తృప్తిగా. అమ్మ చేతి వంట కన్నానా అంది మనోజ్ఞ. భోజనాలయ్యాక ప్రతి ఒక్కరి గురించి అడిగింది. చెల్లెలిద్దరికి ట్యూషన్ పెట్టించండి, ఎప్పుడో 10th కదా. అలాగే నాన్న, అమ్మకి మంచి వైద్యపు ఏర్పాట్లు చేయండి నాన్న, డబ్బులకి ఇబ్బంది పడకండి అంది. మరో గంట మాట్లాడి ఆ తర్వాత ఊరికి వెళ్ళిపోయాడు జగన్నాథరావు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే.